ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తీ. సింహరాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు, చిలుకూరు బాలాజీ దేవుడు. చూడండి, చిలుకూరు బాలాజీ దేవుడు అంటే చాలా ప్రభావం, చాలా గొప్ప విషయం. ఆ దేవునికి ఒక్కసారి పోయి దర్శనం చేసుకుని వస్తే నెత్తి మీద ఉన్న దళిద్రం పటాపంచలమైపోతుంది. ఏదైనా కానీ ఒకటే ఒక కోరిక అనుకోవాలి, 12 అనుకోవద్దు. ఒక్క కోరిక అనుకొని మీరు నమస్కారం చేసి మీరు వచ్చిందంటే మీ అనుకున్న కోరిక అనుకున్నట్టే జరుగుతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, మీకు జయం జరుగుతుంది. మళ్ళీ మీరు వెళ్ళి 108 సార్లు తిరిగి నమస్కారం చేసి వస్తారు దేవునికి, అది మీకు తప్పదు. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఈ మధ్యన ఆలోచించడం చాలా ఎక్కువ, ఆలోచించడం ఎక్కువ. ఏదన్నా పని చేయకపోతే జరగకపోవడం, మనసు కొంత శాంతం ఉండకపోవడం, ఏదో చేస్తుంటే ఏదో జరగడం, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్లకు కొన్ని రోజుల నుంచి మాత్రం మనసు శాంతం లేకుండా జరుగుతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. కొంచెం తొందర పడకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కొనవచ్చు, చాలా మంచి జరుగుతుంది. అప్పు సప్పు ఎంత అప్పు పడ్డా పర్వాలేదు, 10 రూపాయలు ఎక్కువ పడ్డా పర్వాలేదు, కానీ వాస్తు ప్రకారంగా కొనాలి. కట్టాలంటే వాస్తు ప్రకారమే కొట్టాలి, కొనాలనుకున్నా కానీ వాస్తు ప్రకారమే. ఒక దేవుని గుడిలో పోయి ఒక స్వామికి నమస్కారం చేసి ఒక ప్రసాదం తీసుకొని పక్కన కూర్చొని తింటుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఇంటికి వచ్చిన తర్వాత బయట 12 పనులు 100 పనులు చేసి ఇంటికి వచ్చినా కానీ ఇంట్లో పోయి ఇంత గ్లాసు నీళ్ళు తాగి కూర్చుంటే ఒక దేవుని ఆలయంలో కూర్చున్నట్టు ఉండాలి. అలా ఉంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం ఈ రాశి వాళ్లకు దారిద్ర్య ఘడియ మొత్తం ఇంటి మీద తాండవమాడుతుంది. మస్తు సంపాదిస్తుండ్రు, హజార్లు తెస్తుండ్రు, బజార్లో పట్టిని పెడుతుండ్రు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. రావటం ఉంది, పోవటం ఉంది, ఆగటం లేదు. మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు దాటి ఎక్కని వెళ్ళిపోతున్నారు తప్ప మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఏదన్నా చేస్తుంటే జరగడం కాకుండా, ఏదన్నా చేద్దామంటే కూడా అందింది అందకుండా, ముట్టింది ముట్టకుండా ఎట్లా వచ్చింది ఎప్పటిదప్పుడు తిని చేయి కడిగినట్టే అయిపోతుంది. కానీ మీకు అసలు మీకు బరకత లేదు, అరకత లేదు. చూడండి, మీకు యమగండం రావు కాలం అది కొంచెం నమ్మకం పెట్టండి, మీకు అది ఐస్కంతం అతికినట్టే అతుకుతుంది. మీకు ఇంతవరకు వాహన గండం, బండి గండం, పామిస గండం, జలాగండం ఇలాంటి గండాలు కొన్ని పోయినాయి. మళ్ళీ ఒకటి అస్సలైన గండం, బండి గండం, వాహన గండం, ప్రాణం పోయే గండం భగవంతుడు దాటిచ్చిండు. చూడండి, ఒక మాట చెప్తా, ఇన్ని 3 గండాలు 4 గంటల లోపల బండి గండం అంటే పోతే ప్రాణం పోతుంది, వస్తే ఇంత పెట్టి బతికించుకోవాలి. జలగండం అంటే ఇక వాడు మునిగిపోతుంటే ఇక దానికి అడ్డమే లేదు. ఏ పరమాత్ముడు ఎవరో పక్కకు ఉండి ధర్మని ఇట్లా అందుకుంటే వస్తుంది. అరే ఇవిడు మునిగిపోతుంది కానీ వాడు దుంకుతే వాడు అక్కడనే. నీళ్ళ మాయ, అగ్గి మాయ, ఇప్పుడు ఆ వాహనాల మాయ ఎవరికి తెలియదు నాయన. ఈ మాయాలు చాలా గొప్ప మాయాలు. చాలా ఈ కలికాలం లోపల ఈ మాయ చాలా గొప్ప మాయ ఉంది. చాలా తెలివి నుంచి నడవాలి. అందుకోవడానికి పోతే వాళ్ళు గట్టికి పట్టుకుంటే వాడు వీడు లప్టాయించుకొని లోపలిని వెళ్ళిపోతారు. జలగండం చాలా మహా పెద్ద గొప్ప విషయం. ఈ ఒక్కటి పామిసగండం, పాము మన తావల మేము నడుస్తూనే ఉంటాం, దబ ఎట్లంటే అట్లా నడుస్తూ ఉంటాం. అది ఉందని మాకు తెలియదు, దన్మని కాలేస్తాం, రపామని, ఇగో అది ఖాళీగా ముట్టదు. పురుగు పామిసగండం అంటే దాంట్లో ఎన్నో ఉంటాయి, ఇంకా చెడువి, చాలా చెడువి ఉంటాయి. ఇంట్లో పాము కాలు పెట్టినమంటే దన్మని దాని తోక మీదైనా కానీ, మధ్యనైనా కానీ, తల మీదైనా ఎక్కడైనా కాలు పెడితే అది ఊకుండదు, అస్సలు ఊకుండదు. కాటు తడమని పెడుతుంది. పెట్టిందనుకోండి, ఇప్పుడు దాన్ని తగ్గట మందు దొరకాలి.
మునుపటి కాలం ఏముండేనంటే ఊరికి ఒక మంత్రగాడు ఉండే. ఆ మంత్రగాళ్ళు వాళ్ళు ఏం చేస్తుండ్రి, దాని తగ్గట చట్టు పోసి దాని తగ్గట మంత్రి ఇస్తుండ్రి, అది ఆగిపోతుండే. ఇప్పుడు లేదండి. ఆ మంత్రగాళ్ళు అందరూ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు. ఆ మంత్రాలు ఆడపై మంత్రిస్తా ఈడపై ఆది చేస్తా అంటే అంతటి లోపల ప్రాణం పోతుంది. దానికి ఏం చేయాలి, ఇంపిడెంట్ దవాఖానాని తీసుకుపోవాలి. దవాఖానా ఆ పాముకు కొట్టి ఆ పాముకు చంపి ఆ పాముతో సహా తీసుకుపోయి అక్కడ చూపిస్తే వాళ్ళు ప్రాణం బతికిపిస్తారు. ఏ పాముకి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేస్తారు, బాగుంటుందండి. ఇలాంటి గండాలు చాలా జాగ్రత్త మీద ఉండాలి. కంటి కనపడకుండా చెవులు వినపడకుండా ఎట్లంటే అట్లా నేను ఎంత బాయి ఉన్నా గుంత ఉన్నా ఏది ఉన్నా నేను దుంకుతంటే ఈత రాంది దుంకవద్దు. బండి నడవంది కరెక్ట్ నడిస్తేనే బండి మంచిగా నడిపియాలి. ఇవి చాలా జాగ్రత్తలు ఉండే విషయాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఈ మధ్యన ఆలోచిస్తుండ్రు, ఏదేదో ఆలోచిస్తుండ్రు, అయితే లేదు. ఇంటి లోపల కళ్యాణం చేయాలి, కార్యం చేయాలి, ఇల్లు కట్టాలి, పైకి రావాలి, పై మెట్టులు ఎక్కాలి. వెనకబడ్డ వాళ్ళందరూ అక్కడ ఇక్కడ పడ్డవాళ్ళు వీళ్ళు ఎటు వెళ్ళి సాగిస్తుండ్రు, పైకి వస్తుండ్రు తప్ప మేము ఎంత ఉన్నాం అంతే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ మీ ఇంటి మీద దరిద్ర గడియ చాలా చెడ్డగా ఉంది. మీ ఇంటి మీద దరిద్ర గడియ చాలా చెడ్డగా నడుస్తుంది. ఏది చేసినా కలిసి రావటం లేదు. కన్నుల కన్ను విషకన్ను మీ ఇంటికి చాలా, ఈ రాశి వాళ్ళకు చాలా చెడ్డగా తగిలింది. దీంతో ఏమైపోతుందంటే ఈ సింహరాశి వాళ్ళకు అస్సలు మనసు శాంతం లేకుండా అయిపోతుంది. చేపెట్టిన పని కలిసి రావటం లేదు. ఈ సింహరాశి వాళ్ళు ఈసారి మహా జాగ్రత్తగా మీద ఉండాలి. ఈ జాగ్రత్త లేకపోతే చాలా కష్టం. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వా లక్కీ నంబర్ 3 ఈ రాశి వాళ్ళకు 3 పడ్డాయి. ఈ సింహరాశి వాళ్ళకు ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అంటే గురు ఏమో 5 ఉన్నాడు, శని ఏమో 7 ఉంది. ఏడ సాగిస్తుందండి? అస్సలు సాగనియదు. చెడగొడుతుంది, మోసం చేస్తుంది, దగా చేస్తుంది, చెడు అయిపోతుంది. చెడై నేలకి పడ్డ తర్వాత ఎవ్వరు చూడరండి. చూశారా? ప్రాణం బాగున్న తర్వాతనే ఇంట్లో ఉన్న కానీ ఎక్కడ ఉన్న కానీ ప్రాణం చల్లగా ఉండి 4 రాళ్ళు సంపాదించుకొని ఇంట్లో తెచ్చి పెడితేనే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అదే తెచ్చుకోకుండా రోగమో వ్యాధో ఏదో వచ్చి ఇంటి లోపల ఏదో ఒక మూలగా పడి అక్కడనే మంచి చెడు అక్కడనే పోస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రిస్క్ అయిపోతుంది. ఏందిరా ఇది జలమా, తినుమని ఇంట్లో తిండి పెట్టి ఇట్లా పడేస్తారు. తినుమని కుక్కగా పడేసినట్టు పడేస్తే ఆయన జన్మ ఏమనిపిస్తుంది, ఎలా బతుకునురా, ఎలా ఉన్నవాడిని, ఎలా ఉన్నదాన్ని, ఏమైపోయినా గతిమని వాళ్ళు క్షణక్షణం బాధపడుతూనే ఉంటారు. అట్లా పడినేయకండి. రేపటికి మాది ఎట్లా ఉందో అని ఒక్కటి ఆలోచిస్తే మీకు అంత అర్థమైపోతుంది. రేపటికి ఏముందో అనేది ఆలోచించండి. అందరికీ గౌరవించాలి. చిన్నలపై వయసులపై ముసలులైండ్రు తప్ప ఒకటేసారి ముసలు ఎవరు కారు. వాళ్ళ ప్రాప్తిలా మంచి చూసిండ్రు, చెడు చూసిండ్రు, అంత సాగించుకొని అంత చేసి పెట్టి వాళ్ళకి ప్రాప్తి భగవంతుడు అట్లా పెట్టింది కాబట్టి ఒక మూలకు కాలు చేతి పని చేయకుండా ఒక మూలకు పడ్డారు. దానిలోకి మంచిగా జాగ్రత్త చూడండి, మీకు మంచి జరుగుతుంది. మీకు పెద్దలకు సేవ చేస్తే మీ కొడుకు బిడ్డలు మీకు సేవ చేస్తారు, మీ కొడుకు బిడ్డలు చేస్తే వాళ్ళ కొడుకు బిడ్డలు వాళ్ళకు సేవ చేస్తారు. అలా జరుగుతుందండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.